తర్వాత 'అందల రాక్షసి' తర్వాత మళ్ళీ నువ్వు చెప్పుకోగలిగే బ్రేక్ అంటే ఏం చెప్తావు? 'అరవింద సమేత వీర రాఘవ'. 'అరవింద్ సమేత వీర'. నేను లోకల్ నేను లోకల్స్ అంటే నేను లోకల్ టైమ్‌లో గూడా లైక్ 'నారా కుమారుడు' అని ఒక సినిమా చేసిన తర్వాత ఆ సినిమా డిడ్ంట్ వర్క్. అండ్ దాని తర్వాత నాకు సినిమాలు లేవు. కథలొస్తున్నాయి. చిన్న చిన్న సినిమాలు, చిన్న చిన్న కథలొస్తున్నాయి. ఎక్కడ కనపడకుండా పోతాననేసి భయమేసింది. భయమేసి ప్లస్ 'నారా కుమారుడు' సినిమా రిలీజ్ అయినప్పుడు రివ్యూస్‌లో కింద తను చేస్తున్నాడు కానీ కథలు ఎంచుకోవడం తెలియట్లేదు. నవీన్ చంద్రకి ఇంకా అయిపోయింది. ఏదేదో రాసారప్పుడు. అప్పుడు రివ్యూస్‌లో. సో, అది విని ఓకే. సో, రివ్యూస్ ప్రకారంగా నేను చేస్తున్న కథలు నేను ఎంచుకోవడం కరెక్ట్ కాదనేసి అక్కడ చేశాను సార్ తప్పు నేను. 2½ ఇయర్స్ తీసుకున్నా సార్. ఏ ఒక్క ఫిల్మ్ సైన్ చేయలేదు నేను. ఎందుకంటే కథ, మంచి కథ కావాలి. ఈ కథ వర్కౌట్ కాదు. వచ్చిన కథల్లోనే స్పెషల్‌గా నా కోసం వచ్చి కథ ఏం రాయలేదు. వచ్చిన ఆఫర్స్‌లోనే. వాళ్ళు ఒక కథ రాసుకుంటే ఆ కథ చెప్పడమే నీకు. నీ గురించి రాసుకోవడం కాదు కదా! కాదు. సో, ఆ టైంలో లైక్ 'నేను లోకల్' వచ్చింది. 'నేను లోకల్' వచ్చి రిలీజ్ అయింది. నేను గుర్తుపట్టలేదు. బికాజ్ గడ్డంలో చూసారు ఇంతకుముందు సినిమాలన్నిట్లో. క్లీన్ షేవ్, పోలీస్, ఫిజిక్ అంతా చేసిన తర్వాత రిలీజ్ అయినప్పుడు ఎవరో నార్త్ ఇండియన్ యాక్టర్ వచ్చి నార్త్ నుంచి వచ్చి చేసిన యాక్టర్ అనుకున్నారు. టెలివిజన్‌లో రిలీజ్ అయిన తర్వాత అర్థమైంది దట్ 'అందల రాక్షసి' చేసిన హీరో నవీన్ చంద్ర. ఈ సినిమా రిజిస్టర్ అయింది. సో, నాకు పేరొచ్చింది. బట్ ఇట్ డిడ్ంట్ గివ్ మీ దట్ మొమెంటమ్. బట్ 'అరవింద సమేత వీర రాఘవ' నాకు రిలీజ్ అయ్యే వరకు కూడా నాకు తెలీదు. నేను జస్ట్ నాకొక వర్క్ వచ్చింది. ఒక పెద్ద కాంబినేషన్‌లో, పెద్ద సినిమాలో నేను చేస్తున్నాను ఒక హోప్ వచ్చింది. ఇక్కడి నుంచి మనం ఇలా క్యారెక్టర్స్ చేసుకుంటే వెళ్ళొచ్చు. వెళ్తూ తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ వర్క్స్, మంచి కథ దొరికితే చేయొచ్చు. లీడ్‌గా చేయొచ్చు అని అనుకున్నా. బట్ 'అరవింద సమేత' టోటల్లీ చేంజ్ అయిపోయింది సార్ కెరీర్. అవునా? అక్కడి నుంచి నో స్టాపింగ్. అక్కడి నుంచి ఇప్పటిదాకా నో స్టాపింగ్ అండి. ఓకే. అంటే ఇంత పెద్ద కాస్టింగ్ ఉంటూ నా క్యారెక్టర్ స్టాండ్ అవుట్ చేసేలాగా త్రివిక్రమ్ గారు ఆ క్యారెక్టర్‌ని తీర్చిదిద్దడం. అండ్ ఐ లుక్ టెర్రిఫిక్ ఇన్ దట్ ఫిల్మ్. అవును. నాకే మొన్న రీసెంట్‌గా మళ్ళీ నేను చూస్తూ ఉంటా సార్ నా ఫిల్మ్. చూసా లైక్ ఆ జోన్‌లో ఎలా ఉండే నేను ఆ టైంలో. లైక్ ఐ డిడ్ంట్ హావ్ ఎనీథింగ్. ఆ టైంలోనే ఐ వాస్ ఎఫెక్టెడ్ బై ఎ క్రానిక్ డిసీజ్ కాల్డ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. అండ్ 'అరవింద సమేత' ఇస్ ఫుల్ ఆఫ్ యాక్షన్. యూ నీడ్ టు లుక్ ఫిట్. అంతా చేయాలి. సో, కష్టపడి చేసేసాను ఆ సినిమా. దాని తర్వాత రిలీజ్ అయినప్పుడు నాకు మెయిన్‌గా నాకు మొమెంటమ్ చాలా స్ట్రాంగ్‌గా మొమెంటమ్ ఇచ్చింది ఏంటంటే ఇండస్ట్రీలో అగైన్ అంటే 'అందాల రాక్షసి' నవీన్ చంద్ర అని గుర్తుండి కానీ సినిమాలు లేనప్పుడు ఎన్టీఆర్ గారు ఆయన చేసిన ఒక విషయం నాకు నిజంగా చాలా నా కెరియర్‌లో ముందు ఇక్కడి దాకా రావడానికి కారణం ఆ ఒక్క టైం అనమాట. 'అరవింద సమేత' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ సినిమాకి 4 పిల్లర్లు అని చెప్పి, ఆ 4 ఇంకో పిల్లర్ నేనని చెప్పి నా చేయి పట్టుకొని ఆడియన్స్ ముందు తీసుకొచ్చి ఎన్టీఆర్ గారు నా యాక్టింగ్, నా పర్ఫార్మెన్స్ గురించి చెప్పారు. అక్కడ మొత్తం వాలిడేషన్ దొరికింది నాకు. ఎస్టాబ్లిష్ అయ్యా. అంత పెద్ద హీరో. అంత పెద్ద హీరో అంటే ఆయన చెప్పడం నిజంగా చాలా గొప్ప విషయం అండి. నిజంగా అంతే కదా! వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకుని వెళ్ళిపోవచ్చు ఆ రేంజ్‌కి. కానీ ఆయన చేసిన ఆ ఒక్క జెస్చర్ ఒక యాక్టర్ లైఫే మారిపోయింది. సీరియస్‌గా డైరెక్టర్స్ నుంచి, ప్రొడక్షన్ హౌసెస్ నుంచి, ఆడియన్సెస్ నుంచి దే స్టార్టెడ్ బిలీవింగ్ దట్ హి ఈస్ ఎ గుడ్ యాక్టర్. అయితే ఎన్టీఆర్ ఎందుకు చెప్తాడు అన్నది వచ్చేస్తుంది కదా! అవును. నీకేంట మా బళ్ళారిలో నేను దీవాళికి పండగకెళ్ళినప్పుడు మా ఎన్టీఆరే చెప్పేసాడబ్బా నువ్వు మంచి యాక్టర్ అని. ఇంకా నీకు తిరుగులేదు అనేసి. ఎంత తేడా కదా! ఎంత తేడా. అక్కడ అప్పుడేమో ఏంటి క్యాస్ట్ ఉండాలి, డబ్బులు ఉండాలి, ఏం కుదరవు అక్కడ అన్నవాళ్ళే మళ్ళీ ఇప్పుడు. సో దట్ రియలీ నాకు ఎస్పెషల్లీ ఆడియన్సెస్‌లో బాగా పుల్ చేసింది ఆ విషయం. ఎన్టీఆర్ గారు నా గురించి ఒక గొప్ప నటుడు అని చెప్పడం అనేది. 4 పిల్లర్స్ అందులో ఒకళ్ళు నిన్ను చెప్పడం అంటే మాటలు కాదు. సో దట్ రియలీ టుక్ ఆఫ్. అక్కడి నుంచి ఎవరు, భానుమతి రామకృష్ణ, హ్యాష్‌ట్యాగ్ బ్రో, సూపర్ ఓవర్, ఇంకా
ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఇంకా సినిమాలు అలా చేసుకుంటూ వచ్చి ఆల్ మై క్యారెక్టర్స్ వేర్ అప్రిషియేటెడ్ బై ఆడియన్స్. అండ్ అంటే నీది రాసేటప్పుడు కూడా అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎన్టీఆర్ మాటలు గుర్తుంటాయి కదా. అవునవును. అక్కడి నుంచి చేంజ్ వచ్చిందండి. అక్కడి నుంచి మార్పు వచ్చింది. నాకు అడగాలనుకున్న క్యారెక్టర్స్ కూడా ఇప్పుడు ఏదైనా డైరెక్టర్స్ వచ్చి అప్రోచ్ అవుతే ఈ క్యారెక్టర్ వీడైతే చేయగలడు అనే క్యారెక్టర్సే నా దగ్గరికి వస్తున్నాయి ఇప్పుడు. అవునా? నౌ దే ఆర్ లైక్ ఈవెన్ డైరెక్టర్స్ ఆర్ చూసింగ్ వెరీ రైట్ విత్ మై వర్క్. అంటే Good. ఇలాంటి స్క్రిప్ట్స్ ఈయనకు నచ్చవేమో, ఇలాంటి క్యారెక్టర్ ఈయన చేయడేమో అని వాళ్ళే ఆలోచించి నాకు నౌ చాలా మంచి అప్రోచ్ అండి ఇప్పుడు. అవునా? డైరెక్టర్స్ ఆర్ అప్రోచింగ్ వెరీ గుడ్. ఓకే. నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, ఇట్స్ ఫ్రమ్ తెలుగు, తమిళ్. అవును, తమిళ్లో కూడా నువ్వు చాలా సినిమాలు చేసావుగా. అవును, తమిళ్లో మరి కెరీర్ ఎందుకు కంటిన్యూ అవ్వలేదు? అదే అక్కడ ఎవరో పై వాళ్ళనే ఎక్కువ ఎత్తేస్తారు. అక్కడ రజనీకాంత్ తమిళియన్ కాదు, కాదు. ఎంజిఆర్ తమిళియన్ కాదు, విక్రమ్ తమిళియన్ కాదు. అవును. వాళ్ళు ఎవరెవరో నాన్ లాంగ్వేజ్ వాళ్ళందరినీ వాళ్ళు నెత్తి మీద పెట్టేసుకుంటారు. నేను సరభం అని ఒక ఫిల్మ్ చేశాను సార్. శరభం. అవును. కానీ అదే టైంలో జిగర్దందా XX జిగర్దందా రిలీజ్ అయింది. ఓకే. సరభం, జిగర్దందా. ఇక్కడ అందల రాక్షసి జూలై. తమిళ్లో సరభం ఫిల్మ్ డిడ్ వెల్, బట్ జిగర్దందా వాజ్ అ బిగ్ లీడ్. పెద్ద హిట్. అవును, జిగర్దండా పెద్ద హిట్ కదా. సో ఆ పెద్ద హిట్ లో ఈ సినిమా కనపడలేదు. అండ్ అందులో యాక్టర్ నరేన్ గారు ఉన్నారు. ఆయన నాకు చెప్పారు అనమాట, రే ఈ సినిమా బాగుందిరా, మన సినిమా బాగుంది, మంచి రివ్యూస్ కూడా బాగున్నాయి, కానీ ఇంకో సినిమా రిలీజ్ అయింది కార్తీక్ సుబ్బరాజ్ అని చెప్పి, పిజ్జా చేశారు, ఆ డైరెక్టర్ సినిమా చూడు, నేను దాంట్లో యాక్ట్ చేసాను, థియేటర్కి వెళ్తాను. సో మేము ఇద్దరు కలిసి థియేటర్కి వెళ్ళాం, బట్ నాకు కుదరలేదు. నెక్స్ట్ తర్వాత నేను నా షో చూసిన తర్వాత నెక్స్ట్ షో చూసాను, నా సినిమా చూసిన తర్వాత ఇంకో షో వెళ్ళి నేను చూశాను. సినిమా చూసి నాకు బెడిపోయింది సార్, ఏం సినిమా ఇది, లైక్ హౌ దే హావ్ డన్ దిస్ ఫిలిం అని. నరేన్ గారు చెప్పారు, సార్ చాలా బాగా నచ్చింది సార్, ఇలాంటి డైరెక్టర్స్తో నువ్వు వర్క్ చేయాలరా. అప్పుడు డిసైడ్ అయ్యాను సార్ నేను, ఓకే నేను తమిళ ఇండస్ట్రీలో వస్తే నేను నా క్రాఫ్ట్ నన్ను ప్రాపర్ షేప్లో, అంటే ఇలాంటి డైరెక్టర్స్తో వర్క్ చేసేటప్పుడు ఇంకా బెస్ట్ ఇవ్వాలనేసి 8 years సార్ సరభం వదిలేను సార్, తమిళ ఇండస్ట్రీ వచ్చి మళ్ళీ ఇక్కడే వచ్చా అండ్ స్టార్టెడ్ లర్నింగ్. కట్ చేస్తే 8 years తర్వాత అమ్ము అనే ఒక సినిమా కార్తీక్ సుబ్బరాజ్ ప్రొడక్షన్లో నుంచి వచ్చింది నాకు. ఆ సినిమాలో చూస్తే ఎడిటింగ్ టేబుల్లో ఒక చిన్న షార్ట్ చూశారు నాది, చూసి జిగర్దందా XXలో నన్ను కాస్ట్ చేశారు. అండ్ 8 years తర్వాత నేను ఏదైతే అనుకున్నా ఆ థియేటర్లో, ఈ డైరెక్టర్తో ఖచ్చితంగా నేను వర్క్ చేస్తాను ఒక రోజు అనుకున్నాను. 8 years తర్వాత జిగర్దందా XXలో రత్న అనే ఒక క్యారెక్టర్ చేసి, ఇప్పుడు ఆ క్యారెక్టర్ బెస్ట్ విలన్గా ఆల్ తమిళ్ అవార్డ్స్లో బెస్ట్ విలన్గా నామినేట్ అయ్యి, అట్ ద సేమ్ టైం నేను ఇప్పుడు తమిళనాడు ఎక్కడ వెళ్ళినా ఈ జిగర్దందా పోలీస్ కారే అంటారు. అది నీకు తమిళియన్ కాబట్టి నువ్వు లాంగ్వేజ్ కూడా ప్రాబ్లం లేదు. మధ్యలో శశికుమార్ గారితో, తర్వాత ధనుష్ గారితో పటాస్ అని అప్పుడప్పుడు జస్ట్ 1-2 అంటే జనాలు మర్చిపోకూడదు, అదేలే మధ్య మధ్యలో వెళ్ళి చేస్తూ వస్తున్నాం. కానీ ఇప్పుడు లైక్ లాస్ట్ ఫ్రమ్ 2 years తమిళ్ ఇండస్ట్రీ హ్యాస్ బీన్ వెరీ గుడ్ టు మీ. దే లైక్ మై వర్క్. అంటే బికాస్ ఆఫ్ ఈ ఓటీటీ ఈ లాక్డౌన్ తర్వాత నావి కొన్ని నేను చేసిన సినిమాలు అక్కడ చాలా మంది చూశారు. రీసెంట్గా ఇన్స్పెక్టర్ రిషి అని ఒక సిరీస్ రిలీజ్ అయింది సార్. అవును. సో దట్ డిడ్ రియలీ గుడ్. సో అక్కడ తమిళ వాళ్ళకి నా ముందు సినిమాలు తెలియదు, నా ముందు తెలుగు సినిమాలు తెలియదు. సో ఇన్స్పెక్టర్ రిషి చూసిన తర్వాత దే స్టార్టెడ్ లైకింగ్ మీ అండ్ దే వెంట్ బ్యాక్ టు మై ఫిల్మోగ్రఫీ. నా పాత సినిమాలన్నీ చూసి మళ్ళీ నాకు దే ఆర్ మెసేజింగ్ మీ. అదే అప్పుడు వెనక సినిమాలన్నిటికీ వాల్యూ వచ్చింది. అదే మీ ఆర్టిస్ట్ లైఫ్లు ఎప్పుడు ఎలా ఉంటాయో, ఎలాగా తిరుగుతాయో మలుపులు ఎవరూ చెప్పలేరు. అవును సార్.